కార్తీక దీపం సీరియల్ ఈరోజు లేటెస్ట్ ప్రోమో ఏంటంటే జోష్న వాళ్ళ నానమ్మ జోష్న దగ్గరికి వెళ్ళి, జోష్న నువ్వు అన్న ప్రకారమే నువ్వు ఏదో తమాషాకి అన్నావు కదా, శౌర్య కనిపించదు వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోతాడు అని. అదే నిజమైందే, అందరూ టెన్షన్ పడుతున్నారు అంటే ఓ నేను తమాషాకి అనలేదు, నేను కావాలని అన్నాను బామ్మ. ఏం జరుగుతుందో చూద్దాం పదా. నాకు తెలుసు వాళ్ళ నాన్న వచ్చి దాన్ని తీసుకెళ్తాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే శౌర్యను వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోతే దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు కార్తీక్ని పెళ్లి చేసుకోవడానికి తనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కార్తీక్ తనని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి జోష్న హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పద నానమ్మ మనం కూడా వెళ్ళి చూద్దాము, వాళ్ళ తమాషాలు ఏంటో మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడికి బయలుదేరుతారు. ఇక్కడేమో కార్తీక్, దీప, కార్తీక్ వాళ్ళ అత్తయ్య, మామయ్య అందరూ శౌర్య కోసం వెతుకుతూ ఉంటే ఇంతలో శౌర్య వచ్చి అమ్మ వచ్చేసావా నువ్వు అని చెప్పేసి దీపని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. శౌర్య నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, అమ్మ బూచోడు వస్తాడు, బూచోడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు, అందుకోసమే నేను బీరువాలో దాక్కున్నానమ్మా అని చెప్పేసి ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ నన్ను బూచోనికి ఇవ్వద్దు, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నీ దగ్గరే ఉంటానమ్మా, బూచోడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని చెప్పేసి ఏడుస్తూ హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో దీప బూచోడు వచ్చి నిన్ను తీసుకెళ్తాడని చెప్పేసి నీకెవరు చెప్పారంటే, నాకు జోష్న చెప్పిందమ్మా, బూచోడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడంట అని చెప్పేసి అని చెప్తుంది. అప్పుడు దీప జోష్నను ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్కి కోపం వచ్చి జోష్న దగ్గరికి వెళ్ళి, జోష్న నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, చిన్నపిల్లను పాపము ఆ విధంగా భయపెట్టడము అవసరమా, నువ్వు అలా చేయొద్దు, శౌర్యాన్ని ఎవరు తీసుకెళ్లరు, ఎవరు తీసుకెళ్లకుండా నేను కాపాడుకుంటాను అంటే, అప్పుడు జోష్న నీకేం హక్కు ఉందని నువ్వు కాపాడుకోవడానికి, నీకు ఎలాంటి సంబంధం ఉందని, నీకు ఏ బాధ్యత ఉందని చెప్పేసి నువ్వు అంతలా విలవిల్లాడిపోతున్నావు బావా అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత కార్తీక్ ఏం సమాధానం చెప్తాడో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.